అనిపిస్తుంది ఈ మీటింగ్ పెట్టడం స్కూల్స్లో? చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతిదీ మనకు తెలియాలి. తెలియకుండా వాళ్ళు ఎలా చదువుతున్నారు చదవట్లేదు అనేది కూడా తెలియాలి. మనం నెక్స్ట్ ఎలా చదువుతున్నారు అంటే చదువుతున్నారా అసలు లేదా స్కూల్కి వెళ్తున్నారా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒక పేరెంట్ అయి ఉండి. అంటే ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఇప్పుడు ప్రతి స్కూల్లో అంటే మొత్తం ఓవరాల్గా ప్రతి స్కూల్లో కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయమని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే ఒకే రోజు. సో ఏర్పాటు చేయడం అంటే స్టూడెంట్స్ ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు, స్కూల్లో ఎలా ఉంటున్నారు అనేది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే మీటింగ్ పెట్టారు. ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయా మీ పిల్లల విషయంలో కావచ్చు, ఏదైనా చదువుల విషయంలో? చాలా బాగా అనిపిస్తుందండి. లోకేష్ గారు ప్రతిదీ కూడా ఆయన ఆలోచించే చేస్తారు. పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి, అందరికీ ఉపయోగపడేలాగా గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి ఒక లో స్థాయిగా ఏదో ప్రైవేట్ స్కూల్స్లో అయితేనే బాగా చదువుతారు, ఇంగ్లీష్ రాదు ఏం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాదండి. గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు బాగా చదువుతారు, మంచి ఉన్నత విద్యను అభ్యసించి మంచి గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. చాలా ఉపయోగం. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు యూనిఫామ్ కావచ్చు, బ్యాగ్స్, బుక్స్ ఇవ్వడంలో గవర్నమెంట్ శ్రద్ధ ఎలా ఉంది? మంచివి ఇస్తున్నారా లేదంటే ఏవి పడితే అవి ఇచ్చేస్తున్నారా? లేదండి, చాలా బ్రాండెడ్వే ఇస్తున్నారండి. యూనిఫామ్స్ ఏంటి, బ్యాగ్స్ ఏంటి, బుక్స్, షూస్ మొత్తం బ్రాండెడ్వేనండి. చాలా బాగుంటున్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇవి ఇంకా చాలా బెటర్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి అసలు. అంటే ఒక మదర్గా చెప్పండి, నార్మల్గా చాలామంది ఎంత అంటే మనసులో బయటకు చెప్పకపోయినా మనసులో అయితే అనుకుంటాం. అంటే పక్క వాళ్ళగా మన పిల్లల్ని కూడా ప్రైవేట్ అంటే కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది, అక్కడ చదివిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మరి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నట్టు ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఏమైతే ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ అనే తేడా ఏం లేదండి. గవర్నమెంట్ స్కూల్ అయినా సరే బాగా ఉంటుంది. గేమ్స్ విషయంలోనైనా సరే, పిల్లల చదువుల విషయంలోనైనా, టీచర్స్ డిసిప్లిన్ విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుందండి గవర్నమెంట్ స్కూల్లో. ఏం చెప్పారు స్కూల్లో మీటింగ్? ఏం చెప్పారు స్కూల్లో? అదే పిల్లలకి ఇప్పుడు ట్యాబ్లు ఇచ్చి టీవీలు చూసి ఇలా పాడవకుండా శుభ్రంగా చదువుకుంటున్నారు లేదా చూడాలి, ఇవన్నీ చెప్పారండి. బాగా చెప్పారు. మరి మీ మీటింగ్కి రావడం మంచిదా అంటారా? మీకు మంచిదండి మాకైతే. ఎందుకంటే నెలకు ఒకసారి పెట్టా ఇలాగా పర్వాలేదండి. ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లలు వస్తున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు అని చూస్తాం, మేము పనుల్లో పడిపోతాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే మనకి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి ఇవన్నీ తెలుస్తాయండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చామో మీ పిల్లలకి స్కూల్స్ విషయంలో? స్కూల్ అన్నీ బుక్స్, డ్రెస్ అవి బాగానే ఉన్నాయండి. షూ అన్నీ బాగున్నాయి, అన్ని బాగా చదువుతున్నారు కూడా. ఇంట్రెస్ట్గా ఇంటికి వచ్చిన తర్వాత కూడా శుభ్రంగా చదువుకుంటున్నారు. ఏంటి భోజనం విషయం ఏంటి? క్యారేజీలు కడుతున్నారా, ఇక్కడ తింటున్నారా? క్యారేజీలు అసలు లేదండి. ఈ టిప్ అయితే అసలు క్యారేజీ అంటూ లేదండి. స్కూల్లోనే తింటామంటున్నారండి. క్యారేజీ కడతానన్నా స్కూల్లోనే తింటాము. తింటామంటున్నారు? అడిగారా మీరు? అడిగాను. తిన్నానే దానికి ఇప్పుడు ఎందుకు తింటున్నాం? పట్టుకెళ్ళమ్మా అన్న, అసలు వద్దు అక్కడ బాగుంటుందో తింటాము అని చెప్పేసి చెప్తున్నారు. అన్నం పెడుతున్నారంట స్కూల్లో, తెలుసా మీకు? తెలుసండి, అందుకనే తింటామని చెప్పి తింటున్నారండి. మా చిన్న పాప తినేది కదండి అలా, ఇప్పుడైతే తింటాము, ఆ స్కూల్లో బాగుంటుందమ్మా నేను తింటాలే, నువ్వు క్యారేజ్ వండొద్దు పనికి వెళ్ళిపోమని చెప్తున్నారు. మరి యూనిఫామ్ ఎలా ఉందమ్మా? గతంలో యూనిఫామ్ ఎలా ఉంది, ఇప్పుడు కొత్త యూనిఫామ్ ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం మోడల్గానే ఉందండి, బాగుంది డ్రెస్. మరి ఇవన్నీ మార్పు రావడానికి ఏంటో కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వల్ల వచ్చిన మార్పు అనుకుంటున్నాను. లోకేష్ గారు ఇవన్నీ మార్పులు తీసుకొచ్చారు. ఏం చెప్తావు మరి లోకేష్ గారికి? థ్యాంక్స్ చెప్తాను. తల్లికి వందనం పడిందమ్మా? పడిందండి, ఇద్దరికి పడింది. ఎంతమంది పడేది? అంటే ఒకరికి పడేదండి, ఇద్దరు చదివితే ఒకరికి పడేదండి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి పడుతుంది కదా? మా పిల్లలు ఇద్దరు పిల్లలండి. ఇద్దరికి పడింది కదా, సంతోషమా? చాలా సంతోషం అండి, చాలా సంతోషంగా. మరి ఇంకేం చెప్తావు అమ్మా? ఏం చెప్తావు మరి? ఇన్ని మార్పులు వచ్చాయి కదా లోకేష్ గారికి? చాలా మార్పులు. స్కూల్కి కూడా కార్పొరేట్ స్కూల్కి వెళ్ళినంత ఆనందంగా ఉంది. ఇంటికాడ చాలా మంది అడుగుతున్నారు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యావా ఏంటి, యూనిఫామ్ మారిందంటే కాదు గవర్నమెంట్ స్కూలే లోకేష్ గారి వాళ్ళు మారినాయి అని చెప్పామండి. షూస్ ఇవన్నీ, బ్యాగ్ కావచ్చు, ఇవన్నీ మంచి క్వాలిటీగా ఉన్నాయమ్మా? చాలా క్వాలిటీగా ఇచ్చారు మొత్తం. తెలుసా ఎవరి వల్ల వచ్చింది ఇదంతా? లోకేష్ గారి వల్లేగా. స్కూల్లో బాగా చదువుతున్నారు పిల్లలు. ఎవరు చదువుతున్నారు అంటాను? మా పాప అండి. ఒక పాప చదువుతుందండి. ఏం చదువుతుందండి మీ పాప? 6th క్లాస్. ఏమనిపిస్తుంది అసలు ఈరోజు మీరు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చారు, 2.0 మీటింగ్కి? అసలు ఈ మీటింగ్కి వచ్చారు కదా, అసలు ఎందుకు ఈ మీటింగ్ పెట్టారు? ఈ మీటింగ్ పెట్టడం వల్ల మీకు ఉపయోగమేనా? అసలు ఏమనుకున్నారు మీరు?
ఉపయోగం చాలా బాగుంది. స్టడీ అంతా బాగా చెప్తున్నారు. యూనిఫామ్ కూడా చాలా మంచి ప్రైవేట్ స్కూల్ టైపు బాగున్నాయి యూనిఫామ్ అండి. చాలా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇదంతా ఎవరి వల్ల మారిందో తెలుసా మీకు? అది తెలుసండి, నారా లోకేష్ గారి వల్ల. లోకేష్ గారు వచ్చిన తర్వాత మీకు యూనిఫామ్ మారింది అంటున్నారు, బుక్స్ వచ్చాయి, కొత్తగా బ్యాగ్స్ వచ్చాయని చెప్తున్నారు. సో ఏం చెప్తారు ఆయనకి? ఆయన చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అండి ఇది. చాలా నెంబర్ 1 బాగా చేస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారండి. మరి మీ పాప భోజనం స్కూల్లో చేస్తుందా లేదంటే ఇంటికంటే మీరు బాక్స్ పంపిస్తున్నారు? స్కూల్లోనే చేస్తుందండి, స్కూల్లోనే చేస్తుంది. ఎలా ఉందని చెప్తుందా మీ పాప? రోజు బాగుంటుంది అంటున్నారు. నేను రోజు అడుగుతున్నా అండి ఎలా ఉంటుంది, ఏం కూర అమ్మా ఏంటంటే నాకు రోజుగా రకం బాగుంటుంది, సన్న బియ్యం పెడుతున్నారంట, అంత బాగుంటుందండి అని చెప్తున్నారు. నేను కూడా తిన్నా, మొన్న వచ్చి నేను కూడా తిన్నా, చాలా బాగుంది. ఏమనిపించింది? బాగుందండి. ఇదివరకు కడుపు నొప్పి వచ్చేసేదాన్ని, మా పాప ఏడ్చేసేది, నాన్న తినలేకపోతున్నా, క్యారేజ్ పెట్టినానా అన్నది ఇదివరకు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు, అంత బాగుంది. నేను కూడా చెక్ చేశానండి, చాలా బాగుంది. ఏంటి మరి మీ పిల్లలు చదువుతున్నారా లేదా అని చెప్పి మీకు తెలియజేయడానికి మీటింగ్ పెట్టేసి ఇలా తెలియజేస్తున్నారు కదా, ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఇలాంటి శ్రద్ధ తీసుకుందండి పిల్లల విషయంలో? ఇలా శ్రద్ధ తీసుకోలేదండి, ఇంతకుముందు శ్రద్ధ తీసుకోలేదు. ఇప్పుడు బాగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి మంచి అన్నీ బాగా చెప్తున్నారండి, చాలా బాగుంది ఈ ప్రభుత్వంలో. ఓవరాల్ ఎలా ఉందండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత? నెంబర్ 1 అండి, చాలా బాగుంది. ఓకే. బాబుకి కొంచెం మార్పు కూడా వస్తుంది. అంటే బేగా పేరెంట్స్ మీటింగ్ అని 2 రోజులు ముందుగానే చెప్పారు హెచ్ఎం సార్ గారు. నాన్న కానీ తండ్రి కానీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు రావాలని చెప్పాడు. చెప్పిన తర్వాత వస్తే బాగానే చెప్పారు. మీటింగ్ కూడా బాగానే చెప్పారు. మీటింగ్లో అంటే గంజాయి గురించి, పిల్లోడు స్కూల్లో ఎట్లా చదువుతున్నాడా, మళ్ళీ ఇంటికి వచ్చి 1 గంట చదివిస్తున్నారా లేదా అని చెప్పి హెచ్ఎం సార్ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ చెప్పారు, బాగానే చెప్పారు. అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఇక్కడ స్కూల్లో బాధ్యత కాకుండా ఇంటి దగ్గర కూడా కొంచెం తల్లి కేర్ తీసుకుని 1 గంట చదివిస్తే బాగుంటుందని చెప్పి కూడా పెద్దలు హెచ్ఎం సార్ గారు చెప్పారు, బాగానే చెప్పారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇంత శ్రద్ధ తీసుకుని ఇంత ముందే ఉన్న గవర్నమెంట్లో చెప్పేవారంటే మీటింగ్ పెట్టి? అంటే ఇంత శ్రద్ధ తీసుకునేవారు కాదు, ఇప్పుడు కొంచెం బాగానే తీసుకుంటున్నారు. ఎలా ఉందండి మీ పిల్లలకి స్కూల్లో చదువు కావచ్చు, మన రీసెంట్గా బ్యాగ్ కానీ ఇవన్నీ ఇచ్చారు కదా, బుక్స్, యూనిఫామ్ ఇవన్నీ ఇచ్చారు, బాగానే ఉన్నాయండి? బాగానే ఉన్నాయండి, అవన్నీ ఇచ్చారు, బాగానే ఉన్నాయి. ముందు కూడా స్టడీ కూడా బాగానే ఉంటుందేమో అని చెప్పి, అంటే మేము అవనిగడ్డ నుంచి వచ్చామండి, ఇంకా కానూరులో ఉంటున్నాము. ఇంకా కానూరు నుంచి అక్కడ స్కూల్ కొంచెం బాగోలేదని చెప్పేసి ఇంకా పడమట హై స్కూల్ అంటే బాగుంటుందని చెప్పి అక్కడ చెప్పారండి. సరే అక్కడ నుంచి తీసుకొచ్చి పిల్లోడికి ఇక్కడ అప్పచెప్పారండి. కొంచెం భయం వేసిందండి, అంత దూరం నుంచి ఇక్కడ తీసుకొస్తాను, మళ్ళీ బాబు బయటికి వెళ్ళిపోతాడేమో, ఏదైనా గంజాయికి అలా అలవాటు అయిపోతాడేమో అని చెప్పి కూడా చాలా భయపడ్డానండి. ఇక్కడ అందరూ హెచ్ఎం సార్ కానీ అందరు సార్ వాళ్ళు కానీ అందరూ అసలు గేట్ దగ్గర పిల్లోడిని అసలు బయటికి అయితే వదిలిపెట్టట్లేదండి. 4 రోజులు నేను కూడా కేర్ తీసుకుని ఇక్కడే కూర్చున్నానండి. కూర్చుంటే అసలు ఆ గేట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వట్లేదండి పిల్లోళ్ళకి. మీ పిల్లలకి ఇవన్నీ యూనిఫామ్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ ఎవరు ఇస్తున్నారో తెలుసా? తెలుసండి, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారండి. మరి భోజనం విషయం ఎలా ఉంది? ఇప్పుడు సన్నబియ్యంతో పెడుతున్నారు, ఇప్పుడు సన్నబియ్యంతో పెడుతున్నారంట, మీ అబ్బాయి చెప్పాడా మీకు? చెప్పాడు సార్. ఏం చెప్పాడు? భోజనం ఇప్పుడు బాగుందని చెప్పాడా, అంతకు ముందు బాగుందని చెప్పాడా? ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, కొంచెం ఇక్కడ అయితే బాగానే ఉంది సార్. 8వ క్లాస్ పాప, 7వ క్లాస్. మరి ఎందుకు వచ్చారు స్కూల్కి మీరు? ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ ఉన్నారండి. ఇదిగోండి మా పాప. మా పాప అండి. మరి మీటింగ్ వచ్చారు కదా, ఏం చెప్పారు అసలు మీటింగ్లో? మీటింగ్లో అన్నీ చెప్పారండి, అన్నీ బాగా చేస్తున్నాం, శ్రద్ధ తీసుకుంటున్నాం, స్కూల్ ఇంకా డెవలప్ అవుతుంది, మీ పిల్లలు ఇంకా బాగా చదవాలి అని మీటింగ్లో అన్నీ వాస్తవంగా అన్నీ చెప్పారు. మరి ఇంతకుముందు మీ పిల్లల కోసం ఇలా మీటింగ్లు పెట్టి చెప్పేవాళ్ళమ్మా? ఇంతకుముందు తక్కువ అండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక బాగా శ్రద్ధ తీసుకున్నారు. బాగా ప్రతిదీ ఏదైనా సరే, ఏ పథకం అయినా సరే బాగా చేస్తున్నారు. లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆడవాళ్ళకి ఏదైనా పథకం, స్కూల్ పిల్లలకి బస్సు కానించి, పెద్దోళ్ళకి పెన్షన్ కానించి ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నీ బాగా చేస్తున్నారండి. గ్యాస్ కూడా ఇచ్చారండి. 2 పిల్లలకి తల్లికి వందనం వేసారండి. మీ కుటుంబానికి ఏమేమి వచ్చాయి? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, అసలు ఏమొచ్చాయి? మా కుటుంబానికి మా పిల్లలిద్దరికి తల్లికి వందనం వచ్చిందండి. గ్యాస్కి డబ్బులు వేసారండి. త్వరలోనే బస్సు ఫ్రీ పెడతా అన్నారు కదా,
ఒక్కొక్కటి వాళ్ళు చేసిన వాళ్ళు అమలు చేసింది అంతా అత్తయ్య వాళ్ళకి కానీ మీ మామయ్య వాళ్ళకి కానీ ఎవరికి పెన్షన్ వస్తుంది? గారికి వస్తుందండి. వస్తుందండి. పథకం కూడా మీ ఇంట్లో వస్తుంది? మా అమ్మగారికి మా నాన్నగారికి రాదు. మా తమ్ముడు మా బెదరు మా సిస్టర్ ఇక్కడే చదువుకున్నారు. మా బెదరు ఇక్కడ చదువుకున్నాకే తన పోలీస్ జాబ్ వచ్చింది. మా కుటుంబంలోనే 3 తరాల వాళ్ళు చదివారు ఇక్కడ. మీ పిల్లలు చదివారండి. మా సిస్టరు మా బెదరు చదివారు మా తరం అప్పుడు. తర్వాత మా సిస్టర్ వాళ్ళ పిల్లలు చదివారు. ఇప్పుడు మా పిల్లలు అలా 3 తరాల వాళ్ళు చదివారు అనమాట. మరి ఇప్పుడు అప్పటికిప్పటికి ఏమైనా స్కూల్లో మార్పు వచ్చిందమ్మా ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాత? వచ్చిందండి, బాగా వచ్చింది. ప్రతిదీ తిండి కానించి తినే విషయంలో అయినా బట్టల విషయంలో అయినా ప్రభుత్వం మారినాక అమ్మకు తల్లికి వందనమే కానీ ఏదైనా సరే స్కూలు నీట్గా ఉంచడమే కానీ ప్రతిదీ అన్నీ చాలా చాలా బాగా చేస్తున్నారండి ఈ ప్రభుత్వం. స్కూల్లో అన్నం విషయం ఏం చెప్తున్నారు? మధ్యాహ్నం భోజనం పథకం పెడుతున్నారు కదా, అంటే స్కూల్లో బియ్యం అన్నం బాగోట్లేదు, ఇంటికాడ తింటాం అంటున్నారు, ఇక్కడే తింటాం అంటున్నారు. ఇక్కడే తింటాం అంటున్నారు పిల్లలు. ఇంతవరకు ప్రభుత్వంలో క్రితం ప్రభుత్వంలో తినేవారు కాదండి. పురుగులు రాళ్ళు ఏవో ఒకటి వచ్చేవని చెప్పేవారు. ఈ ప్రభుత్వం మారినాక తినే ఫుడ్ అంతా బాగుందని చెప్తున్నారు పిల్లలు కూడా. పెడుతున్నారని చెప్పారా విషయం? పెడుతున్నారండి. అన్ని ప్రతిదీ బాగా డెవలప్ అయిందండి. నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తే బాగా డెవలప్ అయ్యింది. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళు మించి ఇంకా పైకి వెళ్ళాలని ఒకటి ఉంటది కదమ్మా, మనం పక్కింటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటే బాగుంటుందని. అలా అనిపించలేదండి, అసలు అనిపించలేదు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళు ఎంతో పెద్ద స్కూళ్ళు ఉన్నా కూడా వాటికి మించి ఇది డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్ హై స్కూలు. అంటే లోకేష్ గారు కూడా అంటున్నారమ్మా, ఆ ప్రైవేట్ స్కూల్కి తలదన్నేలా గవర్నమెంట్ స్కూల్లో మారుస్తాను, ఇక్కడ పిల్లలు పోటీ పడేలా చేస్తా అనేసి. నిజంగా అలా చేయగలుగుతారా ఆయన? చేయగలుగుతారండి, ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మారినాక చాలా 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 శ్రద్ధ తీసుకొని పిల్లల విషయంలోనే కానీ ఆడవాళ్ళ విషయంలోనే కానీ పెద్దోళ్ళ విషయంలోనే కానీ చాలా చాలా డెవలప్ అయ్యి చాలా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబంలో శ్రద్ధ తీసుకున్నట్టుగా ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నా నేను. ఇంకా చెయ్యాలి. ఏం చెప్తారు? ఇన్ని మార్పులు తీసుకొచ్చారు మీ పిల్లల కోసం లోకేష్ గారికి, ఏం చెప్తారు లోకేష్? ఆయనగా నా పేరున లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పేరున వాళ్ళందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తానండి. ఇంకా మంచి పథకాలు రావాలని ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నా.